హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. వన్ ఇస్ టు 8, 4 is to వాట్ అని చెప్పి ఇచ్చాను. సో 1కి 8కి రిలేషన్ ఏంటి, అదేవిధంగా 4కి నెక్స్ట్ వచ్చే నెంబర్కి రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాను. మీకు 4 ఆప్షన్ మీకు ఇచ్చేస్తానండి, 64, 5, 12, 32 and 29. సో ఒకసారి ఆన్సర్ చేసి చెప్పగలుగుతారా? సో మనం బ్లైండ్గా ఆలోచిస్తే 1 to 8 అంటే +7 చేసాం. సో 11కి +7 చేస్తే 4కి +7 చేస్తే 11 రావాలి. ఇక్కడ 11 ఆన్సర్ లేదు కాబట్టి ఇంకొంచెం అంటే అడిషన్ లేదు, సబ్స్ట్రాక్షన్ కాదు, మల్టిప్లికేషన్కి వెళ్తాం. సో మల్టిప్లికేషన్లో మనకి 1 into 8, 1 into 8, 8. అదేవిధంగా 4 into 8, 4 into 8 ఎంత 32. సో ఆప్షన్లో 32 మనకు కనబడుతుంది కదా. సో 32 ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి మనం పెట్టేసినాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి మనం ఆపేస్తామండి క్వశ్చన్ని. ఇక్కడ మన అనాలిసిస్ ఎట్లా ఉంటుంది? సో ఆన్సర్ కరెక్టే కాబట్టి 1 into 8, 32 కాబట్టి ఓకే, పర్ఫెక్ట్, రైట్. ఎట్ ద సేమ్ టైం 4 into 8, 32 కూడా 1 into 8, 8 and 4 into 8 కూడా 32 మనకు ఆప్షన్ కనబడ్డది, ఆన్సర్ అందులో ఉంది. సో మనం అక్కడ క్లిక్ చేసి పెట్టేస్తాం. ఇంకొంచెం డెప్త్గా ఆలోచిస్తే ఇక్కడ 1, 8 and 4 అనేది డిఫరెంట్ నెంబర్స్. మనం చెప్పాక కొంచెం స్పెషల్ నెంబర్స్. సో ఆ స్పెషాలిటీ ఏంటి? సో 1కి 8కి అదేవిధంగా 4కి ఇంకో నెంబర్కి రిలేషన్ ఏంటని అడిగినప్పుడు ఈ స్పెషాలిటీ ఏంటో గమనిద్దామండి. సో 1 అనేది మనం 1ని 1 స్క్వేర్ రాస్తున్నా అండి, 1 స్క్వేర్ రాస్తున్నా. అదేవిధంగా 8ని 2 క్యూబ్ రాస్తున్నా. రాయచ్చా? ఛాన్స్ ఉంది. సో 1 అంటే 1 స్క్వేర్, 8 అంటే 2 క్యూబ్ రాయడానికి ఛాన్స్ ఉంది. మరి 4ని ఏం రాయొచ్చు మనం? 4 స్క్వేర్ రాయొచ్చు. 4ని ఏం రాయొచ్చు మనం? 2 స్క్వేర్ రాయొచ్చు. 2 స్క్వేర్ రాసినప్పుడు నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి? 1 తర్వాత 2 ఉంది కాబట్టి 2 క్యూబ్ ఎంత? 8 అని చెప్పాను. సో 2 తర్వాత 3 వస్తుంది కాబట్టి 3 క్యూబ్ ఎంత? 27 అని చెప్పచ్చు. కానీ ఇక్కడ ఆన్సర్ మనకి 27 కనబడుతుందా? కనబడట్లేదు. సో అది మనం ఇది ఆన్సర్ ఫైనల్ చేయడానికి ఛాన్స్ ఉందా? ఇంకా థింక్ చేయాల్సి వస్తుంది. సో ఏ విధంగా చేస్తున్నాను చూడండి. నేను 1కి 2కి రిలేషన్ ఏంది? 1ని డబల్ చేస్తే 2 వస్తుంది. 1 స్క్వేర్ ఇక్కడ డబల్ చేసిన నెంబర్కి స్క్వేర్ అంటే ఇక్కడ n స్క్వేర్, ఇక్కడ 2n హోల్ క్యూబ్ అని తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ 2 స్క్వేర్ అంటే n స్క్వేర్. ఇప్పుడు 2n అంటే ఏమవుతుంది? డబల్ చేస్తే ఈ నెంబర్ 4 అవుతుంది. 4కి క్యూబ్ ఏమవుతుంది? 64 అవుతుంది. సో ఇప్పుడు నా ఆన్సర్ ఏం మారిపోయింది? 64గా మారిపోయింది. చూడండి, ఇప్పుడు నేను 64 ఆన్సర్ కరెక్ట్ అని చెప్పానన్నా 32 ఆన్సర్ కరెక్ట్ చెప్పాలన్నా? సో 100% ఇక్కడ ఆన్సర్ 64 చెప్పాలి. ఎందుకని చెప్పాలి? ప్రైమ్ నెంబర్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుందని మనం డిస్కస్ చేసినాం. దేనికంటే? మల్టిప్లికేషన్ కంటే ప్రైమ్ నెంబర్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. సో ఈ 32 అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? బై మల్టిప్లికేషన్. ఇక్కడ నేనేం చేస్తున్నా? స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అంటే హైయెస్ట్ ప్రియారిటీ మనం ఛాన్స్ తీసుకుంటున్నా కాబట్టి నా ఆన్సర్ 100% 64. దీని గురించి మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఎంత లాజికల్గా ఉంటాయో క్వశ్చన్స్ బాగా థింక్ చేయాల్సి వస్తుంది మనకి. ఎప్పుడు క్వశ్చన్ ఈజీగా ఇచ్చినో అక్కడ లెవెల్ టఫ్ ఉన్నట్టు క్వశ్చన్ దాని మీనింగ్. సో ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలండి అనాలజీ అంటే ఎంత టఫ్ అని తెలుసుకోవడానికి. బట్ ఇటువంటి టఫ్ అయిన సబ్జెక్ట్ని కూడా మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుందండి. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఒక 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు కనీసం ఒక 30-35 మోడల్స్ అందులో తగులుతాయి. అన్ని రకాల ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్టు అవుతారు. ఒక 2 hours టైం స్పెండ్ చేస్తే అనాలజీ టాపిక్ని ట్రాక్ చేయొచ్చు. సో ఒక 3 మార్కులు సేఫ్ సైడ్ అవుతామండి. మనం 3 మార్క్స్, అట్లీస్ట్ 3 మార్క్స్ సేఫ్ సైడ్ అవుతాం. మనం కష్టపడి ప్రాక్టీస్ చేసినప్పుడు అది వృధా కాదు, అదొకటి గుర్తుంచుకోండి. మనం టైం స్పెండ్ చేస్తే రిజల్ట్ పక్కా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 8 is to 28, 15 is to వాట్? సో గమనిస్తాం ఇప్పుడు 8 is to 28, 15 is to వాట్? సో 8 అంటే ఏమని చెప్పొచ్చు మనం? 2 క్యూబ్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ప్లేస్ చేసి చూద్దాం రఫ్గా. సో ప్లస్ అంటే +20 వస్తుంది ఇక్కడ. దీనికి రిలేషన్ ఎట్లా ఉంది? +20. మరి ఇక్కడ +20 చేస్తే ఆన్సర్ లేదు, అంతే కదా? +20కి ఆన్సర్ లేదు. +20 చేస్తే 35 ఉండాలి, 35 లేదు కదా. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేస్తే 8 3s 24 +4 అని చెప్పి రాయొచ్చు. 24 + 4 అంటే 15 3s 45 +4, 45 + 4 49. ఇక్కడ 49 కూడా లేదు. సో ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా కాదు. 8 4s 32 -4, 60 - 4 56. ఈవెన్ 56 ఆన్సర్ మనకు ఒకటి కనబడుతుంది. చూడండి ఎంత లాజికల్గా ఉండే క్వశ్చన్స్. ఇక్కడ మనం 8 4s 32 అని చెప్పినాం. 32 - 4 చేస్తే 28 వచ్చింది, రైట్. అదేవిధంగా మనకి 15 into 4 60 - 4 చేస్తే 56. సో ఆన్సర్ మనకి 56 కనబడుతుంది. సో ఆన్సర్ 56 టిక్ చేసేస్తాం మనం.
అక్కడనే లాజికల్ క్వశ్చన్ అక్కడ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. సో 56 రైట్ అని చెప్పేసి మనం చెప్తాం, కానీ అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మన మార్క్స్ తగ్గడానికి బేసిక్ రీజన్స్ ఇవి. ఇంకా గమనించాలి. దీనికి ఏం అవసరం? ప్రాక్టీస్ అవసరం. 8 అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం ఒకసారి. 8 నేను 3 స్క్వేర్ -1 రాయొచ్చా? 3 స్క్వేర్ 9 -1 8 అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు 28 నేను రాయొచ్చు 3 క్యూబ్ +1 అని రాస్తున్నా. సో ఒకటి ఏంటంటే 3 n² -1 n³ +1. సో లాజికల్గా కరెక్టే కదా, n² -1 n³ +1. సో అదేవిధంగా ఇక్కడ 15 కూడా నేను 4² -1 రాయొచ్చు. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమైతే అప్పుడు 4³ +1 అవుతుంది. సో 4³ ఎంత? 64. 64 +1 ఎంత? 65. సో ఆన్సర్ ఈస్ 65. ఇప్పుడు చెప్పండి, 56 కరెక్టా, 65 కరెక్టా? స్క్వేర్కి ప్రియారిటీ ఇద్దామా, మల్టిప్లికేషన్కి ప్రియారిటీ ఇద్దామా? ఇక్కడ మనం స్క్వేర్ క్యూబ్కి హైయెస్ట్ ప్రియారిటీ కాబట్టి ఆన్సర్ ఈస్ 65 ఇస్ కరెక్ట్. ఇది 100% కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 72, 18, 56 అండ్ వాట్? సో 72కి 18కి రిలేషన్ ఏంటి? సో బ్లైండ్గా చెప్పొచ్చండి. 18 టేబుల్ వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు? 18 × 4 ఇట్లా కూడా తీసుకోవచ్చు మనం. 18 × 4 72 అంటే, లేదు ఇట్లా తీసుకుంటే డివిజన్ తీసుకోవాల్సి వస్తుంది. 72/4 తీసుకున్నాం అనుకో, మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 18 వస్తుంది. అప్పుడు 56/4 తీసుకుంటే మనకు ఆన్సర్ ఎంత రావాలి? 14 రావాలి. 14 4 56. ఇక్కడ 14 అనేది మనకు ఆప్షన్లో లేదు. సో 14 కరెక్ట్ కాదనమాట. అంటే మనం తీసుకున్న అబ్జర్వేషన్ తప్పు. సో మనకి వన్స్ స్క్వేర్ తోటి రాలేదు, మల్టిప్లికేషన్తో రాలేదు. ఈవెన్ స్క్వేర్తో చూద్దామంటే 72 అనేది ఎక్కడ స్క్వేర్ లేదు మనకి. 18 అనేది కూడా రిలేటివ్లీ స్క్వేర్స్ కనబడట్లేదు మనకి. 56 కూడా రిలేటివ్ స్క్వేర్ కాదు. ఎప్పుడైనా సరే ఇంతకుముందు క్వశ్చన్లో మనకి రిలేటివ్ స్క్వేర్స్ కనబడ్డాయి. సో 28 అనే నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇంతకుముందు క్వశ్చన్ తీసుకుంటే మనకి రిలేటివ్ స్క్వేర్స్ ఇక్కడ 9 and 8 అంటే 2³ అనొచ్చు, 3² -1 అనొచ్చు. అదేవిధంగా 28 అంటే 5² + 3 అని చెప్పనొచ్చు. దగ్గర సంబంధం ఉండడం అనమాట. అంటే 3³ -1 +1 అన్నాం. ఇక్కడ 6² అంటే 4² -1 అంటే మనకి స్క్వేర్స్ క్యూబ్స్ ఉన్నాయి కదా, వాటికి ప్లస్ మైనస్ చేసినప్పుడు వచ్చే నెంబర్స్ కూడా మనకి ఇంపార్టెంట్. వాటిని కూడా మనం ఎప్పుడు నోటెడ్ ఉంచుకోవాలి. సో ఇప్పుడు మన క్వశ్చన్ వచ్చేసి మల్టిప్లికేషన్ డివిజన్ మెథడ్ వర్కౌట్ కాలేదు, అడిషన్ వర్కౌట్ కాలేదు. మరి నెక్స్ట్ ఏం ట్రై చేద్దాం అంటే, కొంచెం ఇటువంటి ఇక్కడ మనం ఎక్కడ ట్రిక్స్ లేవండి దీనికి. ఇప్పుడు 7 to 1 ఉంది. 7 + 2 తీసుకుంటే ఎంత వస్తుందండి? 9 వస్తుంది. 9 × 2 చేసినప్పుడు మనకి 18 వస్తుంది. సో ఈ 18 ఇక్కడ ఉందన్నమాట. సో సేమ్ లాజిక్ మనకి అప్లికేబుల్ అవుతుందో చెక్ చేద్దాం. ఇప్పుడు 5 + 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 11. 11 × 2 ఈక్వల్ టు 22. సో 22 ఈస్ దేర్. సో ఆన్సర్ ఈస్ 22 అని చెప్పి తీసుకోవచ్చు. సో లాజికల్గా ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో ఈ యొక్క వీడియోతో మీకు అర్థమైపోతుందండి. సో రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్లో లాజికల్ మనకి అనాలజీ అనేది చాలా టఫెస్ట్ మోడల్ అండి. సో ఇవి చేయాలంటే ప్రాక్టీస్ మాత్రమే మనకి సేవ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఎట్లా ఆన్సర్ ఇప్పుడు 7 + 2 9, 9 × 2 18. అదేవిధంగా 5 + 6 11 × 2 22 అనేది కరెక్ట్ ఆన్సర్. సో 22 as రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 123, 6, 345 ఈక్వల్ టు వాట్? సో ఎటువంటి క్వశ్చన్స్ని చూడగానే మనకి ఒక ఐడియా పర్ఫెక్ట్ రావాలండి. ఏ విధంగా అంటే నంబర్స్ ఇట్లా ఉన్నప్పుడు కామన్గా ఆన్సర్ రాదు. అంటే మల్టిప్లికేషన్ డివిజన్ ప్రైమ్ నెంబర్స్ తోటి పని కాదు. సో నంబర్స్ని ఇంటర్నల్ రిలేషన్స్ సెర్చ్ చేయాలి. ఇంటర్నల్ రిలేషన్స్ అంటే ఇప్పుడు మనకి 1 2 3 ఉంది. అంటే 1 + 2 + 3 చేసినప్పుడు 6 వస్తుందండి. సో ఇది ఒక లాజిక్ మనకు దొరికింది. 1 + 2 + 3 = 6. అదేవిధంగా మనం ఇక్కడ ఏం చేయాలి? మళ్ళీ 3 + 4 + 5 అని చేయాలి. 3 + 4 7, 7 + 5 12. మనకి ఇక్కడ ఆన్సర్ 12 ఉందా? ఎగ్జాక్ట్గా లేదండి. సపోజ్ ఉంది అనుకుంటే అది కరెక్ట్ అవుతుంది అనుకుందాం. అది అడిషన్ ప్రకారం. నేను ఇంకొంచెం లాజికల్గా ఏం చేస్తున్నానంటే 1 × 2 × 3 చేస్తున్నాను. 1 × 2 × 3 = 6 అని వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి 3 × 4 × 5 చేయాలన్నమాట. సో 3 4 12, 12 × 5 60. సో ఆన్సర్ 60 మనకు ఉందా? ఇక్కడ ఉందండి. సో ఆన్సర్ 60 అని చెప్పి టిక్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ దో 12 అక్కడ ఉన్నప్పటికీ కూడా 60 అనేది కరెక్ట్. సో 12 అక్కడ లేదు కాబట్టి ఆల్వేస్ 60 కరెక్ట్. సో 12 ఉంటే కూడా 60 తీసుకోవాలి మన ఆన్సర్. చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. సో ఎట్లా ఉంటుందంటే ఈ రిలేషన్ ఎలా ఉందో ఈ రిలేషన్ అలాగే ఉంటుంది. దాన్ని మనం అనాలజీ, సమరూపత అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఇదంతా కూడా నంబర్ టైప్స్ అండి. ఈ నంబర్ టైప్స్లో నెక్స్ట్ మోడల్ వచ్చేసి, అండ్ దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ అండి, 12 to 72, 14 to వాట్ అని ఉంది. సో 12కి 72కి రిలేషన్ ఏంటి? ఫస్ట్ మనకు ఆ విషయం తెలియాలి. సో 12 6 72 బ్లైండ్గా చెప్పేయచ్చు. 12 6 72 అని చెప్తాం. సో అదేవిధంగా 14 6 84. సో 84 ఈజ్ దేర్ ఆర్ నాట్? దెర్ ఈజ్ నో 84. సో 84 అక్కడ మనకు లేదు.
అక్కడ 84 లేనప్పుడు మన లాజిక్ అజంప్షన్ అనేది తప్పు అయిపోయింది. సో నెక్స్ట్ అజంప్షన్కి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ అజంప్షన్లో ఇప్పుడు మనం 1+2 అంటే 3 వస్తుంది. సో 9 అంటే రిలేషన్ లేదు, మరి ఇంకా థింక్ చేయాల్సి వస్తుంది. సో 1+2 కాదు, 12 6 కాదు, మనకి ఇంకొంచెం షార్ప్గా థింక్ చేస్తే 12² ఎంత 144 బై 2 ఎంత 72, ఒక లాజిక్ దొరికింది. సో 12² ఎంత 144 బై 2 ఎంత 72. అంటే ఇప్పుడు స్క్వేర్స్ క్యూబ్స్ పైన ఎంత గ్రిప్ ఉండాలో గమనించండి. అదేవిధంగా 14² మనకి స్క్వేర్స్ రావాలని చెప్పి ఫస్ట్ వీడియో క్లియర్గా చెప్పాను నేను. 30 స్క్వేర్స్ 15 క్యూబ్స్, తర్వాత మనకి నంబర్స్ పైన గ్రిప్ అంటే ఆల్ఫాబెట్స్ ప్రకారం A for 1, B for 2, C for 3 అనే విషయాలు తెలిసినప్పుడు మాత్రమే మనం రీజనింగ్ క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతాం. లేదంటే టైం తీసుకుంటుంది. ఇంటికి క్వశ్చన్ పేపర్ ఇస్తే మీరు అందరు చేస్తారండి, నో డౌట్, కానీ అక్కడ క్వశ్చన్ చేయడం ఇంపార్టెంట్. ఆ టైంలో కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేస్తారు. సో అక్కడ మీ థాట్స్ ఇంప్రూవ్ కావాలంటే మీకు సబ్జెక్ట్ రావాల్సిందే. అంటే మీరు కష్టపడి చదివినప్పుడు మాత్రమే ఆ థాట్స్ మీకు వస్తాయి. సో 14² ఎంత 196 బై 2 చేసి ఎంత వస్తుంది మళ్ళీ 98. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేసినాం 12² బై 2, ఇక్కడ కూడా 14² బై 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 98. సో 98 అనేది ఇక్కడ ఆన్సర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ 98 అని చెప్పి తీసుకోవాలి. సో ఆన్సర్ ఈస్ 98. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనం వర్డ్ టైప్ కట్ చేసినామండి. సో ఫస్ట్ మనం నంబర్ టైప్ చూసాం కదా. సో నంబర్ టైప్లో ఎటువంటి లాజిక్స్ అయితే ఫాలో అయ్యామో లెటర్ టైప్లో కూడా సేమ్ లాజిక్స్ ఫాలో అవుతాం. అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. లెటర్ టైప్లో కూడా సేమ్ లాజిక్స్ ఫాలో అవుతాం. ఈ వర్డ్ టైప్ చెప్పడానికి ముందు చిన్న క్లూ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. లెటర్ టైప్లో ఎట్లా ఉంటుందంటే మనకి ఆల్ఫాబెట్స్ ఇంపార్టెంట్. A B C D E F G H I J K L M. ఇక్కడికి మనకు 13 అయిపోతాయండి. ఆల్ఫాబెట్స్ ఎట్లా ఉంటాయంటే మొత్తం 26 ఉంటాయి, అందులో 13 రాస్తాను. కింద వచ్చేసి N O P Q R S T U V W X Y Z. ఇది 26 అండి. ఇది 14 తోటి స్టార్ట్ అవుతుంది. సో మనకు అన్నిటికీ కూడా నంబర్స్ ఉంటాయి. 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16 17 18 19 20 21 22 23 24 అండ్ 25. సో మనకి మొత్తం 26 నెంబర్స్ ఉంటాయండి, లెటర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ ఈ లెటర్స్ ప్రతి దానికి కూడా మీకు నోటెడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ M అంటే 13 గుర్తుకురావాలి, 13 అంటే M గుర్తుకురావాలి. R అంటే 18 గుర్తుకురావాలి, 18 అంటే R గుర్తుకురావాలి. V ఫర్ 21, 21 ఫర్ U ఫర్ 21, 21 ఫర్ U అనేది గుర్తుకుండాలి. ఎప్పుడైనా సరే నోటెడ్ మొత్తం మీకు బైహార్ట్ చేసినట్లయితే మీకు చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. ఈ టేబుల్లో కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ డిఫరెంట్. ఇప్పుడు మనం వర్డ్ అనాలజీలో ఉన్నాం. అంటే ఏది క్లోజ్ దేనికంటే లెటర్ అనాలజీ యాజ్ వెల్ as వర్డ్ అనాలజీలో కొన్ని క్వశ్చన్స్ కూడా మనకు ఉపయోగపడతాయి. సో లెటర్ అనాలజీలో మనకు నంబర్ అనాలజీలో ఎట్లా మెథడ్స్ ఫాలో అయ్యామో ఆ లెటర్స్ అన్ని కూడా లెటర్స్లో ఫాలో అవుతాం. ఇప్పుడు వర్డ్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక కేర్ అనే నెంబర్ ఉంది, దానికి రేస్ అనే నెంబర్ ఇచ్చాడు. సోర్ అనే లెటర్కి వర్డ్కి ఇంకో ఆన్సర్ ఏంటని అడుగుతున్నాడు. సో కేర్కి రేస్కి రిలేషన్ ఏంటి? సో లాజికల్గా కేర్కి రేస్కి ఎటువంటి రిలేషన్ ఉండదు. కానీ ఇక్కడ మనం కొంచెం గమనిస్తే లెటర్స్ చూడండి సేమ్ ఉన్నాయి. R A C అండ్ E ఫర్ E. పొజిషన్స్ గమనిద్దాం. ఇక్కడ C అంటే ఎంత 1, A అంటే ఎంత అండి 2, R అంటే 3 అండ్ E అంటే 4. మరి సెకండ్ కేసులో ఏమైపోయినాయి? రేర్ అంటే ఫస్ట్ది 3 తోటి స్టార్ట్ అయింది, సెకండ్ ఇది A అంటే వచ్చేసి 2 తోటి స్టార్ట్ అయింది అండ్ C అంటే 1 4. సో మనకి 1 2 3 4 ఏమో ఇట్లా చేంజ్ అయిపోయింది, మనకి 3 2 1 4గా చేంజ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఉన్న 3 నంబర్స్ రిటర్న్ అయిపోయి లాస్ట్ నెంబర్ యాస్టీస్గా ఉంది. సో అదేవిధంగా ఇక్కడ ఉన్న 3 నంబర్స్ రిటర్న్ చేయాలి. రిటర్న్ చేస్తే AOS లాస్ట్ నెంబర్ యాస్టీస్గా రాస్తే AOSR అనేది ఆన్సర్. AOSR ఎంత లాజికల్ అంటే చాలా సింపుల్ అండి, చిన్నపిల్లలు చేసినట్టే ఉంటాయి, కాకపోతే తెలియడం ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఎట్లా ఉంది ఇక్కడ అంటే ఇలా ఉండే ప్రాసెస్ ఏంటి, అదే ప్రాసెస్ ఇక్కడ మనం చేస్తున్నాం, దాన్ని మనం అనాలజీ అంటున్నాం. సో ఇక్కడ మనకు ఆ లాజిక్ ఏంటంటే ఫస్ట్ 3 నెంబర్స్ని రిటర్న్ రాసేసి లాస్ట్ నెంబర్ యాస్టీస్కి రాసాడు. సో అదే లెటర్ని మనం అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ మీరు గుర్తుంచుకుంటే ఆన్సర్స్ అన్ని చేయగలుగుతారు. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్. రైల్ ఇస్ టు ZIOR ఎగ్జామ్కి ఏంటని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి రైల్కి జైర్కి ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ Z అనేది వచ్చింది, ఇలా Z లేదు. R ఉంది కానీ O లేదు, I ఉంది కానీ వేరే నెంబర్స్ లేవు. అంటే కొన్ని నెంబర్స్ సేమ్ ఉన్నాయి, కొన్ని నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇంత ముందుకు చెప్పిన టేబుల్ ఉంది కదా, ఇక్కడ మనం ఈ లాస్ట్ది ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి చూడండి ఒకసారి ఈ క్వశ్చన్లో, ఆ క్వశ్చన్ ఇక్కడ రాసేసుకుందాం. ఓకేలే అక్కడనే ఉండమండి. సో ARZI
ఏకి అపోజిట్ ఏముంటుంది జెడ్ ఉంటుంది, ఆర్కి అపోజిట్ ఏముంటుంది ఐ ఉంటుంది. అంటే ఫస్ట్ రెండు నెంబర్స్కి అపోజిట్ నెంబర్స్ వచ్చేసినాయి ఇక్కడ మనకి. అపోజిట్ నెంబర్ అంటే ఏ ఫర్ ఇక్కడ ఉండే నెంబర్కి ఇక్కడ జెడ్ వచ్చింది, ఇక్కడ ఉండే నెంబర్కి అపోజిట్లో ఇక్కడ ఐ వచ్చింది. అదేవిధంగా ఐఎల్కి అపోజిట్లో ఎల్కి అపోజిట్లో ఆర్ ఉంది, ఐకి అపోజిట్లో ఓ ఉంది. అంటే మనకి అపోజిట్ నెంబర్స్ వచ్చినాయి. సో ఫస్ట్ ఏఎక్స్ తీసుకుంటే ఎక్స్కి అపోజిట్లో ఏమొస్తుందంటే మనకి సి వస్తుంది, ఈకి అపోజిట్లో వి వస్తుంది. అంటే ఫస్ట్ టూ లెటర్స్ అంటే సివి తీసుకోవాలి. అదేవిధంగా ఏఎంకి ఎంకి అపోజిట్ ఏమొస్తుంది మనకి ఎన్ వస్తుంది, ఏకి అపోజిట్లో జెడ్ వస్తుంది. సో ఎన్ జెడ్ ఈజ్ ఆన్సర్. సివి ఎన్ జెడ్ ఈజ్ ఆన్సర్. ఇది వర్డ్ అనాలజీ అండి. సో ఇక్కడ మనకి 3 రకాల అనాలజీస్ ఉంటాయి. ఈ వీడియోస్ అనేటివి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి కాబట్టి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ లోపల అందడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోస్ని మాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.